ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్, సో ఇంటర్మీడియట్ అయ్యాక ఏం చేయాలి అనే సందేహం అయితే చాలామంది రీసెంట్లీ మరి రాసినటువంటి విద్యార్థుల్లో ఉంటుంది. సో ఇంటర్మీడియట్ అయ్యాక మేము ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, లేదంటే ఉద్యోగపరంగా వెళ్ళాలా, లేదంటే ప్రొఫెషనల్ కోర్స్ తీసుకోవాలని చాలామంది విద్యార్థుల్లో సందేహాలు అయితే ఉంటాయి. సో ముందుగా రీసెంట్లీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ రాసే వాళ్ళకి అయితే ఇంకా సెకండ్ ఇయర్ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ ఆయన విద్యార్థులకి అయితే ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది ఆఫ్టర్ 10th ఒక మంచి వీడియో చేయండి సార్ అంటున్నారు. ఆఫ్టర్ 10th మేము ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని చెప్పి విద్యార్థులు అయితే అడుగుతున్నారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో ముందుగా 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ చక్కగా రాయాలని కోరుకుంటాం మన ఛానల్ నుంచి. సో ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాయి. 10వ తరగతికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కనుక వాళ్ళు ఎగ్జామ్స్ రాసే లోపు అయితే మనం ఒక చక్కని వీడియోతో వాళ్ళకి దిశానిర్దేశం చేద్దాం. వాళ్ళ ఆశయాల లక్ష్యాలకు అనుగుణంగా ఎటువంటి కోర్సు తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. సో వాళ్ళకంటే ముందుగా రీసెంట్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే పెట్టి ఈ వీడియో అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోతాం. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ను. ఓకేనా, ఇంకా టాపిక్ వెళ్తే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అనేది ఏం చేయాలనేది చాలా మంది సందేహం ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక 3 parts కింద మనం అది ఒక డయాగ్రామ్ రూపంలో చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ముందుగా డిగ్రీ కోర్సులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో అలా డిగ్రీ కోర్సులు ఎంచుకునే వాళ్ళ ఆప్షన్స్ అయితే 3 to 4 years ఉంటుంది డిగ్రీ కోర్సులు. సో దానికి సంబంధించి అయితే మనకి ఏమైనా లోపల పూర్తిగా వివరంగా మనం వివరించడం జరుగుతుంది. వీడియో మొత్తం క్లిప్ చేయకుండా చూడండి. అలాగే నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్సులు. సో మేము డిగ్రీ చేయం, ఇంకా డైరెక్ట్గా ప్రొఫెషనల్ కోర్సు అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సులు చేస్తామని చాలామందికి ఇంట్రెస్ట్, ఆసక్తి ఉంటుంది కనుక వాళ్ళ కోసం కూడా ఏ కోర్సులు ఉన్నాయనేది కూడా మనం వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అలాగే లాస్ట్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలలో లేదా డిఫెన్స్ పరంగా అంటే ఆర్మీ, మిలిటరీ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి అటు సైడ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటారు ఎక్కువగా, సో వాళ్ళకి సంబంధించి అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ 3 కేటగిరీకి సంబంధించి ఒకసారి చూద్దాం. సో దాని లోపల సబ్ టాపిక్స్ అన్ని ఇంకా మనం వీడియో లోపల వెళ్ళి విపులంగా చూద్దాం. ముందుగా చూడండి, డిగ్రీ కోర్సులకు సంబంధించి మనకి 3 to 4 years అన్నాం కదా. అందులో ముఖ్యంగా ఎంపీసీ ఫ్రెండ్స్. సో ఎంపీసీ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఎంపీసీ చాలామంది తీసుకోవడం జరుగుతుంది. సో ఎంపీసీ తర్వాత ఏంటి అనే సందేహం అయితే చాలా మందికి ఉంటుంది. సో దానికి సంబంధించి వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా ఒక క్లారిటీ వస్తుంది. అలా కాకుండా ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటారు, అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటారు. సో ఆ తీసేవాళ్ళు డిగ్రీలో కూడా మళ్ళీ బైపీసీ ఉంటుంది. దాని తర్వాత ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సిఈసీ అండి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇంటర్మీడియట్లో సిఈసీ కూడా ఉంటుంది. సో ఈ కోర్స్ చేసిన తర్వాత ఏంటి మాకు యూజ్ అనేది ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఎంఈసీ, ఇది కొత్తగా పెట్టడం జరిగింది. ఎంఈసీ ఎస్సీ అనేది, హెచ్ఎస్సీస్ అనేది మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఎంఈసీ అనేది. దీని తర్వాత ఏంటి మాకు ఎలా ఉంటుంది కెరీర్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి హెచ్ఎస్సిసి అంటే హ్యూమనిటీస్ అండ్ ఆర్ట్స్, ఇది కూడా ఒక సబ్జెక్ట్గా ఉంది. సో దీని తర్వాత ఏంటంటే కూడా చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ప్రొఫెషనల్ కోర్సులు చూడండి. సెకండ్ టైం వచ్చేసరికి జాబ్ ఓరియంటెడ్ కోర్సులు, ఏ వచ్చేసరికి టెక్నికల్ అండ్ ఐటీఐ కోర్సులు ఉంటాయండి. నెక్స్ట్ బి వచ్చి అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులు సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి డిజైన్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్ సంబంధించి కూడా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సో డిజైన్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్న సార్ అనుకుంటే దానికి సంబంధించి ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం. రీసెంట్లీ అయితే ఎక్కువగా దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది చాలా మంది విద్యార్థులు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ అండి. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా నవేడేస్ అయితే హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, అలాగే డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ కూడా బాగా ప్రాచుర్యం పొందుతుంది. సో దీనిలోకి వెళ్ళాలనుకునే విద్యార్థులకు కూడా ఏ కోర్సులు ఉన్నాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగాల్లో అలాగే డిఫెన్స్ సంబంధించి చూడండి. సో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ ఉద్యోగాల కోసం అయితే చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. మేము ఇంకా నార్మల్గా డిగ్రీ కోర్సులు చేయకుండా డైరెక్ట్గా మేము ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపడాలనుకుంటారు. వాళ్ళ కోసం అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ పోస్టల్ ఉద్యోగాలు కూడా ఇంటర్మీడియట్ తర్వాత అయితే చాలా మందికి అవైలబుల్గా ఉంటాయి ఆ క్వాలిఫికేషన్స్తో. నెక్స్ట్ వచ్చి పోలీస్ అండ్ రైల్వే ఉద్యోగాలు అండి. సో పోలీసు
ఉద్యోగులకు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. అలాగే రైల్వే ఉద్యోగులకు కూడా గ్రూప్ 2, గ్రూప్ 4 ఇలాంటివి ఉంటాయి కదా. గ్రూప్ 2 కదా, గ్రూప్ 4 ఇవన్నిటికి కూడా గ్రూప్ సి కూడా ఆ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఒక డయాగ్రామ్ రూపంలో మీకు ఏ కోర్సులు మనకి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నాయనేది చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో అలాగే మరి నేను పెట్టే ఈ వీడియో అలాగే మన కంటెంట్ మీకు కనుక నచ్చినట్లు ప్లీజ్ ఒక లైక్ అండ్ కామెంట్, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ముందుగా చూడండి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ 12వ తరగతి తర్వాత ఏం చేయాలి అని చాలా మంది సందేశం ఉంటాయి. సో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, వృత్తిపరమైన కోర్సులు అంటే అనేక మార్గాలు ఉన్నాయి. సో మీరైతే ఎంపీసీ ఆర్ బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఎస్సిసి ఏ స్ట్రీమ్ చదివినా భవిష్యత్తులో వివిధ అవకాశాలు మనం పొందవచ్చు అండి. ఆల్రెడీ మనం డయాగ్రామ్ రూపంలో చెప్పడం జరిగింది. సో అసలు డయాగ్రామ్ కూడా మరొకసారి చూపిస్తున్నాను మీకు, ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ముందుగా చూడండి, ఫస్ట్ వచ్చేసరికి డిగ్రీ కోర్సులు అండి. ఈ డిగ్రీ కోర్సులు వచ్చి 3 నుంచి 4 సంవత్సరాలు ఉంటాయండి. ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది యూజీ, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీల కోసం అయితే అప్లై చేస్తారు. సో నార్మల్గా ప్రొఫెషనల్ అలాగే ఉద్యోగాలు మాకు వద్దు, నార్మల్గా డిగ్రీ పూర్తయ్యాక ఇంకా ఏమైనా ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నిస్తామనే సందేశం అయితే చాలా మంది విద్యార్థులు ఉండి ఇలా నార్మల్గా ఎక్కువగా డిగ్రీ కోర్సులు చేయడం ఇష్టపడుతుంటారు. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటారు యూజీ. అలాగే పీజీ ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్, అది మనకి ఎంఏ అంతే డిగ్రీ తర్వాత వస్తుంది. సో చూడండి, ఇందులో ఫస్ట్గా ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సో దీని తర్వాత చూడండి, సో డిగ్రీ కోర్సులు అనేది ఎంపీసీ తీసుకుంటే దీని తర్వాత బీటెక్ ఉంటుందండి, లేదా బీఈ, ఇది ఇంజనీరింగ్ సంబంధించి. బీటెక్ ఆర్ బీఈ అనేది అంటే ఇంజనీరింగ్ సంబంధించి ఫ్రెండ్స్. ఇందులో జేఈ అలాగే ఎంసెట్ ద్వారా చేరవచ్చు మనకి. సో ఇంటర్మీడియట్ అయ్యాక మనం బీటెక్ లేదా ఇంజనీరింగ్ చేరాలనుకుంటే జేఈ అని రాయవచ్చు, లేదంటే ఎంసెట్ ద్వారా రాయవచ్చు అండి. ఇది రాయాలంటే మనం ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి ఆర్ట్స్ అండి, ఆర్కిటెక్చర్ అంటారు. దీనికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ నాటా అనే పరీక్ష ఉంటుంది, నాటా పరీక్ష. సో నాటా పరీక్ష సంబంధించి అయితే మనకి రాస్తే ఇది ఆర్కిటెక్చర్ సంబంధించి కూడా మనము చేయవచ్చు. నెక్స్ట్ వచ్చి బీఎస్సీ అండి, మ్యాథ్స్, ఫిజిక్స్, సిఎస్ సైన్స్ రంగాలు మంచి అవకాశాల కోసం అయితే ఈ బీఎస్సీ కోర్స్ మనము ఎంచుకొని చేయవచ్చు. నెక్స్ట్ వచ్చి బీసీఏ, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ అండి. ఇది కూడా నవ్వే డేస్ అయితే మనకి బాగా టెక్నాలజీ పరంగా బాగా యూజ్ అవుతుంది ఈ కోర్సు. బీసీఏ అనేది బ్యాచులర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇది ఐటీ మరియు సాఫ్ట్వేర్ ఫీల్డ్ సంబంధించి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి మర్చెంట్ నేవీ అండి. సో సముద్రయానం మన నేవీ అంటాం కదా, సిమెన్స్ అది ప్రైవేట్ రంగంలో సిమెన్స్, గవర్నమెంట్ పరంగా సర్టిఫికెట్ మన చేతులు ఉండాలంటే మర్చెంట్ నేవీ అనేది చేయవచ్చు. అలాగే ఎన్డీఏ, డిఫెన్స్, మెరైన్ రంగం సంబంధించి ఈ కోర్సులు ఉంటాయండి డిగ్రీలో. అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోర్సులు వీటి మనం చేయవచ్చు. సో ఇందులో మీకు ఏది ఆసక్తి, మీ ఆశలకు అనుగుణంగా మీ ఇంట్రెస్ట్ సంబంధించి ఏ కోర్సు చక్కగా ఉంటుంది అది మీరు ఖచ్చితంగా దాన్ని మీరు రాణించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బైపీసీ. సో డిగ్రీ కోర్సులో భాగంగా బైపీసీ అంటే ఇంటర్మీడియట్లో చాలా మంది బైపీసీ అనేది తీయడం జరుగుతుంది. దానికి సంబంధించి చూడండి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది బైపీసీ సంబంధించి. దాని తర్వాత మనం డిగ్రీలో ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలండి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ ఉంటుంది, దేశవ్యాప్తంగా ఉంటుంది ఇది. సో ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా ఎంబీబీఎస్ కోర్స్ అయితే మనం చేయవచ్చు అండి. ఇప్పుడంటే బైపీసీ వాళ్ళకి ఇది ఓన్లీ ఎలిజిబుల్ అవుతుంది ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన తర్వాత. నెక్స్ట్ బీడీఎస్ అండి, డెంటల్ సర్జన్ అండి. ఇది కూడా డాక్టర్ సంబంధించే, బట్ డెంటల్ సంబంధించి కనుక ఇది నీట్, దీని కూడా నీట్ ద్వారానే ఇది కూడా చేయవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ అనేది దేశవ్యాప్తంగా ఉంటుందండి, దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టాలి. సో మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్లో రావడం జరుగుతుంది, లేదంటే ప్రైవేట్ సీట్లో కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ రెండు బీ ఫార్మసీ అండి, అలాగే డి ఫార్మసీ, డిప్లొమా ఫార్మసీ, బ్యాచిలర్ ఫార్మసీ రెండు ఉంటాయి. ఇది ఔషధ పరిశ్రమ అండి. సో మెడిసిన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి అయితే ఇంపార్టెంట్ అండి ఇవి. బీ ఫార్మసీ, డి ఫార్మసీ అనేది ఔషధానికి సంబంధించి. అలాగే బీడీఎస్ అనేది నీట్ ద్వారానే డెంటల్ సర్జన్ అండి. అలాగే ఎక్కువగా అయితే బైపీసీ చేశాక కొంచెం స్తోమత ఉండే వాళ్ళు ఎక్కువగా ఎంబీబీఎస్ అనేది చేయడానికి ఇష్టపడుతుంటారు, నీట్ అనేది. సో ఈ రెండు కూడా కొంచెం అమౌంట్తో కూడుకున్న కోర్సులు ఇవి, డబ్బులు అయితే బాగా అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి బీఎస్సీ అగ్రికల్చర్. ఇది రీసెంట్లీ నాకు తెలిసి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కువగా ఈ రంగంలో సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చి ఐసీఆర్ పరీక్ష అవకాశం అండి, ఐసీఆర్ అని ఐసీఏఆర్ అనే పరీక్ష ఉంటుంది దీనికి. సో దీని ద్వారా అయితే మనం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రాసి బీఎస్సీ అగ్రికల్చర్ చేయవచ్చు. అలాగే బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది. సో నర్సింగ్ సంబంధించి ఫ్రెండ్స్ బీఎస్సీ నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ. ఈ ఫిజియోథెరపీ కూడా
ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈ రెండుకి సంబంధించి కూడా. సో ఈ రంగంలో కూడా మీకు ఆసక్తి కనుక ఉంటే బైపీసీ చేసిన విద్యార్థులు ఎవరైనా ఇంటర్మీడియట్ అయ్యాక వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చి బయోటెక్నాలజీ, ఇది వచ్చి హెల్త్ కేర్ పరిశ్రమ బయోటెక్నాలజీ. సో దీనిలో కూడా ఈ కోర్సును కూడా మన బీఎస్సీ సంబంధించి నర్సింగ్, ఫిజియోథెరపీ, బయోటెక్నాలజీ చేయవచ్చు. ఇవన్నీ కూడా బైపీసీ ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ చేస్తారో వాళ్ళకి ఇవి బాగా యూజ్ అయ్యే వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. సో అలా ఈ కోర్సులు చేశాక ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, సో ఇంటర్మీడియట్లో సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ చేసే వాళ్ళు ఉంటారు. సరే మరి మేము ఎంపీసీ అలా బైపీసీ చేయలేదు, మేము సిఈసి చేసాం, మరి మాకు డిగ్రీలో ఎలాంటి కోర్సులు ఉంటాయి, దాని తర్వాత మాకు ఎలా ఉపయోగపడుతుంది ఉద్యోగ అవకాశాల పరంగా అనుకుంటే బీకామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువగా సిఈసి చేసే వాళ్ళకి బీకామ్, జనరల్ కంప్యూటర్స్, అకౌంటెంట్ అండ్ ఫైనాన్స్ సంబంధించి అయితే ఈ కోర్సు బాగా యూజ్ అవుతుంది బీకామ్ అనేది. నెక్స్ట్ బీబీఏ, బ్యాచిలర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇది కూడా ఎక్కువగా విద్యార్థులు అయితే ఈ రంగంలో కూడా చదవడం జరుగుతుంది రీసెంట్లీ. సో బీబీఏ కూడా మీకు కనుక ఆసక్తి ఉంటే బిజినెస్ పైన, మార్కెటింగ్ అండ్ బిజినెస్ పైన ఫ్యూచర్లో చేయాలనే ఉద్దేశం ఉంటే ఈ కోర్స్ అయితే చేసుకుని ఇందులో సర్టిఫికెట్ పొందవచ్చు. నెక్స్ట్ వచ్చి బీఏ, ఎకనామిక్స్, పాలిటిక్స్, సైన్స్ బీఏకి సంబంధించి ఇది కూడా రెగ్యులర్గా ఈ కోర్స్ అయితే ఉంటుంది బీఏ అనేది డిగ్రీలో, ఇది కూడా చేయవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయండి. మన ఈ బ్యాంకింగ్ సంబంధించి అలాగే ఫైనాన్స్ కోర్సులకు సంబంధించి సర్టిఫికేట్లు ఏమైనా కావాలనుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో సిఈసి చేసి డిగ్రీలో ఈ సబ్జెక్ట్ మనం ఎంచుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ ఎవరైనా సిఈసి చేసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయ్యాక డిగ్రీలో డిగ్రీ కోర్సుల పరంగా బీకామ్ అని చేయవచ్చు, బీబీఏ అని చేయవచ్చు, బీఏ అని చేయవచ్చు, లేదా బ్యాంకింగ్ ఫైనాన్స్ కోర్సులు కూడా సంబంధించి ఉంటాయి. ఈ కోర్సుల ద్వారా ఉత్తీర్ణం అయిన తర్వాత ఆ రంగాల్లో మనం స్థిరపడడానికి, ఉద్యోగ అవకాశాలు పొందడానికి అది చక్కని అవకాశంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, డి వచ్చేసరికి ఎంఈసి, ఇది కొత్తగా అయితే రావడం జరిగింది ఇంటర్మీడియట్లో. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టుగా తీసుకోవడం జరుగుతుంది చాలా మంది విద్యార్థులు. సో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ తీసుకున్న విద్యార్థులు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వచ్చేసరికి బీకామ్ చేయవచ్చు అండి, వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే బీబీఏ కూడా చేయవచ్చు, అలాగే ఎకనామిక్స్ అండ్ హానర్స్ కూడా, ఈ 3 కోర్సులు కూడా చేసే అవకాశం అయితే వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది ఎంఈసీ చేసిన వాళ్ళకి. ఎందుకంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అనేది రొటీన్గా ఉంది కాబట్టి వాళ్ళ సబ్జెక్టులు. నెక్స్ట్ వచ్చి సిఏ అనేది ఉంటుందండి, చార్టర్డ్ అకౌంటెంట్, ఇది కూడా చేయడానికి అయితే ఈ ఎలిజిబుల్ అవుతుంది ఎంఈసీ చేసిన వాళ్ళు. సిపిటి పరీక్ష రాయాలండి. సో సిఏ చార్టర్డ్ అకౌంట్ అనేది చేయాలంటే దానికి ముందుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది సిపిటి. సో ఈ సిపిటి అనేది కొంచెం కష్టతరంగానే ఉంటుంది. అలాగే సిఏ కూడా అంత సులభం కాదు. బట్ వన్స్ చార్టర్డ్ అకౌంట్ అయితే పూర్తిగా ఉత్తీర్ణులు అయితే వాళ్ళకి భవిష్యత్తులో ఇంకా తిరిగి ఉండదు. నెక్స్ట్ వచ్చి సిఎంఈ చూడండి, సిఎంఈ అలాగే సిఎస్, ఇదేంటంటే ఫైనాన్స్ అండ్ కార్పొరేషన్ సెక్టర్ అండి ఇది. సో ఫైనాన్స్ సంబంధించి ఆర్థిక శాఖ, ఆర్థిక రంగం సంబంధించి, అలాగే కార్పొరేట్ సెక్టర్ సంబంధించి ఏవైనా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించాలనుకుంటే సో డిగ్రీ కోర్సులో భాగంగా సిఎంఏ లేదా సిఎస్ కోర్సులు చేయవచ్చు అండి. విద్యార్థులు ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సులు మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి డేటా సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్ కెరీర్ అండి. దీనికి సంబంధించి డేటా అనాలిసిస్ కానీ దానికి సంబంధించి ఏవైనా భవిష్యత్తులో ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఉద్యోగ అవకాశం అయితే కోర్సులు స్థిరపడాలనుకుంటే ఈ కోర్సులు మీకు చక్కగా ఉపయోగపడతాయని భావిస్తున్నా. నెక్స్ట్ చూడండి, హెచ్ఎస్సి అంటే హ్యూమానిటీస్ అండ్ ఆర్ట్స్, ఇది కూడా కొత్తగా ఈ సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే డిగ్రీలో బీఏ తీయవచ్చు అండి. ఎందుకంటే ఆర్ట్స్ ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ సంబంధించి, హ్యూమానిటీస్ అండ్ ఆర్ట్స్ సంబంధించి చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది కోర్స్ చేసేవాళ్ళు. వాళ్ళ డిగ్రీ కోర్సుల పరంగా బీఏ ఎలిజిబుల్ అవుతారు. హిస్టరీ, పాలిటిక్స్, సైన్స్ సంబంధించి అండ్ సైన్స్, సోషల్ సంబంధించి బీఏ కోర్స్ అయితే చేయవచ్చు వాళ్ళకి. ఇదైతే ఐఏఎస్, యూపీఎస్సీ ప్రిపరేషన్కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఇది. ఈ కోర్స్ తర్వాత ఐఏఎస్ అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఈ కోర్స్ చేయవచ్చు. నెక్స్ట్ బీజేఎంసీ అండి, ఇది జర్నలిజం సంబంధించి మాస్ కమ్యూనికేషన్ మీడియా, ఇది కూడా ఇవన్నీ కూడా కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులు అండి ఇది ఎస్సీసీ ఎవరైతే ఇంటర్మీడియట్లో చేసి ఉంటారో వాళ్ళ తర్వాత ఈ డిగ్రీ కోర్సులో భాగంగా ఇవన్నీ కూడా చేయవచ్చు. బీజేఎంసీ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ అండి, మీడియా రంగం సంబంధించి. సో చాలా మంది మీడియా రంగం వైపు ఇంట్రెస్ట్గా ఉండడం జరుగుతుంది. సో రిపోర్టర్ అవ్వాలి, లేదంటే డేటా అనాలిసిస్ అవ్వాలి, అలా యాంకరింగ్ అవ్వాలి, అలా చాలా మందికి కోర్సులు ఉంటాయి, అదే ఆసక్తి ఉంటుంది. సో అలాంటి విద్యార్థులకు అయితే ఈ కోర్సులు అయితే చక్కగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చి బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అండి, బిఎఫ్ఏ అనేది ఒక కోర్స్ ఉంది. ఇది వచ్చి క్రియేటివ్ రంగం సంబంధించి కోర్స్ అండి. ఇది కూడా డిగ్రీలో కోర్సులో భాగంగా ఇవ్వడం జరుగుతుంది చాలా ఇన్స్టిట్యూట్లో. సో బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అనే కోర్సును కూడా మీరు ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ మ్యూజిక్
థియేటర్ అండి. ఇవి కూడా క్రియేటివ్ ఫీల్డే. ఇవన్నీ కూడా క్రియేటివ్ ఫీల్డ్ సంబంధించి. సో చాలా మందికి ఫ్యాషన్ డిజైనింగ్ వైపు కూడా మక్కువ ఉంటుంది ఎక్కువగా ఆడపిల్లలకు. సో మేము ఫ్యాషన్ డిజైన్ వైపు వెళ్తాం. అలాగే చాలా మంది మ్యూజిక్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలాగే థియేటర్ సంబంధించి క్రియేటివ్ ఫీల్డ్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్రియేటివ్ ఫీల్డ్ సంబంధించి ఏవైనా క్రియేటివ్‌గా ఆలోచన తత్వం అది చాలా మందికి బాయ్స్ ఆర్ గర్ల్స్ చాలా మందికి ఉంటుంది. సో అటువంటి విద్యార్థులు ఎవరైనా ఇంటర్మీడియేట్ అయ్యాక ఇటువంటి కోర్సులు చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ ఆలోచన, మీ ఆసక్తి అనుగుణంగా ఎంచుకుంటే రాబోయే రోజుల్లో చక్కగా మీ భవిష్యత్తుకు మీరు చేసే ఈ కోర్సులు ఉపయోగపడతాయని భావిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ కోర్సులు సో చాలామంది రెగ్యులర్‌గా డిగ్రీ కోర్సులు కాకుండా ప్రొఫెషనల్ కోర్సులు ఎంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్ అయ్యాక. సో జాబ్ ఓరియెంటెడ్ పరంగా ముందుగానే ఆలోచించి వీటిని హై పేయింగ్ కోర్సులని కూడా అనవచ్చు. సో డిగ్రీ కాకుండా ప్రొఫెషనల్ కోర్సులు చేసి మంచి జాబ్ పొందవచ్చు. సో దానికి సంబంధించి ముందుగా టెక్నికల్ కోర్సులు అంటే ఏ సంబంధించి టెక్నికల్ అండ్ ఐటీ కోర్సులు అయితే ఉన్నాయి మనకి. దీనిలో భాగంగా చూడండి డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, అలాగే ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ క్రైమ్ సంబంధించి ఉంటాయి కదా. సో అటువంటి సెక్యూరిటీ సంబంధించి దానికి సంబంధించిన కోర్స్ అయితే చేయవచ్చండి ఈ టెక్నికల్ అండ్ ఐటీ కోర్సులో భాగంగా. నెక్స్ట్ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, ఇది కూడా చేయవచ్చు. సో ఇది కూడా టెక్నికల్ అండ్ ఐటీ కోర్స్ సంబంధించి ఉన్నటువంటి ఈ కోర్సులు అండి ఇవి. సో టెక్నికల్‌గా ఎవరైనా లేదా ఐటీ పరంగా కోర్సులు చేయాలనుకుంటే మనం చెప్పే ఈ కోర్సులు అయితే వాళ్ళు ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ నెట్వర్కింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండి. సో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అలాగే నెట్వర్కింగ్ అలా ఇంకా భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ పరంగా ఎవరైనా ఎక్కువగా ఆసక్తి చూపాలనుకుంటే ఈ కోర్స్ అయితే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి వచ్చి అకౌంటెంట్ అండ్ ఫైనాన్స్ అండి. సో దీనికి సంబంధించి అకౌంటెంట్ లేదా ఫైనాన్స్ పరంగా డైరెక్ట్‌గా ప్రొఫెషనల్ కోర్సులు కావాలనుకుంటే సీఏ అండి, చార్టర్డ్ అకౌంట్ ఆల్రెడీ మనము చెప్పాం. అది రెగ్యులర్‌గా ఇది నార్మల్‌గా చేసేవచ్చు. ప్రొఫెషనల్ కోర్స్ పరంగా అయితే సీఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఇది ఒకటి బాగా ఉంది. నెక్స్ట్ సీఎంఏ అండి, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఈ కోర్స్ కూడా బాగానే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి సిఎస్ అండి, కంపెనీ సెక్రటరీ. సో ఎక్కువగా పిఎల్ ఉంటారు కదా, పర్సనల్ సెక్రటరీ ఉంటారు కదా ఎక్కువగా. సో అలా ఏదైనా ఉద్యోగాలు పొందాలనుకుంటే ఈ కంపెనీ సెక్రటరీ అనే కోర్స్ అయితే చేయాలి. సో చేసిన వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే భవిష్యత్తులో ఉంటుంది. సో ఇది కూడా రెండో భాగంగా చెప్పవచ్చు మనం. నెక్స్ట్ చూడండి సి వచ్చేసరికి డిజైన్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్ అండి. సో దీనికి సంబంధించి అయితే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనే కోర్స్ అయితే ఉంటుంది. ప్రొఫెషనల్ కోర్స్ ఇది కూడా డిజైన్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్ సంబంధించి. నెక్స్ట్ వచ్చి గ్రాఫిక్ అండ్ వెబ్ డిజైనింగ్, యూఎక్స్ యూఐ డిజైనింగ్ సంబంధించి కూడా ఒక కోర్స్ ఉందండి. ఇది కూడా వెరీ వెరీ బాగా పాపులర్ అంటే రీసెంట్లీ, ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ పరంగా ఈ వెబ్ డిజైనింగ్ అండ్ యూఎక్స్ యూఐ డిజైనింగ్ అలా గ్రాఫిక్ డిజైన్ లోగోస్ ఏవైనా తయారు చేయాలన్నా మొత్తం అన్ని కూడా ఈ గ్రాఫిక్ ఈ కోర్సుల పైన ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్రియేటివ్ ఫీల్డ్ కింద మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చి 3D యానిమేషన్ అండి. సో ఇంకా అందరికి తెలిసిందే 3D యానిమేషన్ అండ్ గేమ్ డెవలప్మెంట్ అనేది నవేడేస్ ఏ విధంగా ఉందనేది. సో 3D యానిమేషన్ ఎవరైతే బాగా ఈ కోర్సులు నేర్చుకుంటారో ఇంకా వాళ్ళకి తిరగలేదు. సో టెక్నాలజీ ఉన్న కాలంలో ఇప్పుడైతే గేమ్స్ పరంగా కానీ గేమ్ డెవలప్మెంట్స్ 3D యానిమేషన్స్ కథలు కానీ ఏవైనా బాగా చేయాలనుకుంటే ఈ కోర్సులు అయితే బాగా యూజ్ అవుతాయి. సో డిజైన్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్ సంబంధించి ఇవన్నీ కూడా వెరీ వెరీ బాగా యూజ్ అవుతాయి అండి ప్రొఫెషనల్ కోర్సులో భాగంగా. నెక్స్ట్ డి చూడండి హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అండి. సో మనం ఇంతవరకు ఆల్రెడీ డిగ్రీ కోర్సులు భాగంగా ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు. బట్ ప్రొఫెషనల్ కోర్సుల పరంగా కూడా ఇవి మనం చేయవచ్చండి. సో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇది కూడా ఈ కోర్స్ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది భవిష్యత్తులో హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం పరంగా పాపులర్ అవ్వాలంటే. నెక్స్ట్ వచ్చి డిప్లొమా ఇన్ ట్రావెల్ టూరిజం అండి. ఇది కూడా ప్రస్తుత రోజులైతే బాగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఈ కోర్సులన్నీ కూడా. సో డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్ చేయవచ్చు, లేదంటే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. సో మీకు మనం చెప్పే వీడియోలో ఏ కోర్స్ అయితే మీకు బాగా అనుకూలంగా ఉపయోగపడుతుందో అది మీరు ఎంచుకొని దానిలో రాణించవచ్చు. మార్కెటింగ్ అండ్ సేల్స్ అండి. మనకి ఇది ప్రొఫెషనల్ కోర్సులో భాగంగా డిజిటల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం సంబంధించి ఎస్ఈఓ అలాగే గూగుల్ యాడ్స్ సోషల్ మీడియా మార్కెటింగ్ బాగా యూజ్ అవుతుందండి. ఈ కోర్స్ కూడా ఎస్ఈఓ కోర్స్ చేయవచ్చు, లేదా గూగుల్ యాడ్స్ సంబంధించి కోర్స్ చేయవచ్చు, సోషల్ మీడియా అండ్ మార్కెటింగ్ సంబంధించి. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అలాగే ఈ కామర్స్ అండి. ఇది కూడా కోర్స్ అయితే మనకి డిజిటల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సంబంధించి మనకి ఇది ఉంది. ఎక్కువగా నవేడేస్ అయితే మనం చాలా దగ్గరలో చూస్తున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ సేల్స్ మేనేజర్ కావాలని అలాగే మార్కెటింగ్ చేయాలని అంటుంటారు. సో అవన్నిటికి కూడా ఇటువంటి కోర్సులు మనం ఏ కోర్సులో చెప్తున్నామో ఈ కోర్సులను కూడా చేసి ఇందులో మనం నైపుణ్యం పొందితే ఖచ్చితంగా ఆ రంగాల్లో ముందుగా మనకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కనుక ఇంటర్మీడియట్ అయ్యాక విద్యార్థులు అందరూ కూడా మీ
ఆసక్తిని బట్టి ఏ కోర్స్ అయితే మీకు అనుకూలంగా ప్రొఫెషనల్ కోర్సా, లేదంటే రెగ్యులర్‌గా డిగ్రీ కోర్స్ చేయాలా, లేదంటే డైరెక్ట్‌గా జాబ్ పర్పస్ ఏవైనా కోర్సులు చేయాలనుకుంటే దానికి తగ్గట్టు మీరు దాన్ని ఎంచుకోండి. నెక్స్ట్ అండి లాస్ట్ చివరగా ప్రభుత్వ ఉద్యోగాలండి. ఇది ప్రభుత్వ ఉద్యోగాలు డిఫెన్స్ సంబంధించి ఇందులో ఇంటర్మీడియేట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పరీక్షలు డైరెక్ట్‌గా రాయవచ్చండి. సో, ఇంటర్మీడియేట్ అయ్యాక నేను ఇంకా ప్రొఫెషనల్ కోర్సులేమి చదవను. ఇంకా రెగ్యులర్‌గా డిగ్రీ కోర్సులేమి చదవను. పూర్తిగా ఇంకా ఏమి నేను చదవకుండా డైరెక్ట్‌గా ఎగ్జామ్‌కే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతానని చాలామంది విద్యార్థులు ముఖ్యంగా బాయ్స్‌లో ఉంటుంది. అలాగే గర్ల్స్‌లో కూడా చాలామంది ఇంకా ఇంటర్మీడియేట్‌తో తల్లిదండ్రులు స్తోమత లేక, అలాగే ఇంట్రెస్ట్ లేక కూడా చాలామంది ఆపేయడం జరుగుతుంది. సో, అటువంటి వారికి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఇంటర్మీడియేట్ తర్వాత కలిపి ఉండే ఏవైతే క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉన్నాయో అన్నీ కూడా బాగా యూజ్ అవుతాయండి. దాన్ని చూడండి మనం కొన్ని ఇంపార్టెంట్ చెప్పడం జరుగుతుంది. ఏ వచ్చి డిఫెన్స్ అండి. డిఫెన్స్ అంటే పారామిలిటరీ ఫోర్సెస్ అండి. సో, ఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్‌పీఎఫ్ ఇవన్నీ కూడా టోటల్ అన్నీ కూడా మనకి ఇంటర్మీడియేట్ ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తోని ఇవన్నీ కూడా రావడం జరుగుతుందండి. బట్ దీనికి ఒక కండిషన్ ఏంటంటే ఎక్కువగా హైట్ ఉండాలండి. కొంచెం హైట్ పర్సన్స్ బాయ్స్ ఆర్ లేడీస్ అమ్మాయిలు అబ్బాయిలు అవని కొంచెం హైట్ పర్సన్ ఉండేవాళ్ళు ఈ డిఫెన్స్, పారామిలిటరీ వైపు వెళ్లి ఖచ్చితంగా ఆహ్, జీవితంలో స్థిరపడొచ్చండి. ఖచ్చితంగా ఉద్యోగంలో మీరు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి ఇవి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే హైట్ అనేది అందరికీ హైట్ అనేది ఎక్కువగా ఉండదు. సో, కొందరికి తక్కువగా ఈ అవకాశం ఉంటుంది కనుక కొంచెం ఇంటర్మీడియేట్ అయ్యాక ఎవరైనా ఈ రంగాల్లో ఆహ్, వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, తప్పులేదు. సో, అందులో ముఖ్యంగా చూడండి ఎన్‌డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండి. ఈ ఎన్‌డీఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే యూపీఎస్‌సీ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండి. ఇవైతే మనకి కల్పిస్తున్నాయి ఈ ఉద్యోగాలు. యూపీఎస్‌సీ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా మనం ఈ డిఫెన్స్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇండియన్ నేవీ అండి. అలాగే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, అలాగే ట్రేడ్స్‌మెన్స్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ తర్వాతే మనం డైరెక్ట్‌గా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అద్భుతమైన అవకాశం మనకుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, కానిస్టేబుల్ ఉద్యోగాలండి. ఇవన్నిటి కూడా మనకి టోటల్‌గా ఇంటర్మీడియేట్ తర్వాతనే ఇంకా డిగ్రీ చేయకుండా, అలాగే ప్రొఫెషనల్ కోర్సులు ఏమీ చేయకుండా డైరెక్ట్‌గా ఇంటర్మీడియేట్ తర్వాత నేను ప్రభుత్వ ఉద్యోగం పొందుతాను, లేక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను అనే దృఢ సంకల్పం ఎవరికైనా ఉంటే సో, వీటిని ఎంచుకుంటే భవిష్యత్తులో రాణించవచ్చు. లేదనుకుంటే రెగ్యులర్‌గా డిగ్రీ కోర్సులు అయ్యాక మేము ప్రభుత్వ ఉద్యోగాలకి హై స్థాయికి వెళ్తామనుకుంటే అలా చేయవచ్చు. లేదంటే ఇంకా వేగంగా మంచి ప్రొఫెషనల్ కోర్సుల పరంగా ఉద్యోగాలు భవిష్యత్తులో సాధిస్తాం, జీవితాన్ని ఇంకా మంచిగా పొందుతామనుకుంటే ప్రొఫెషనల్ కోర్సులు కూడా మీరు ఎంచుకోవచ్చు. సో, ఆల్రెడీ మనం ఆ రెండిటి గురించి విపులంగా మనం చెప్పడం జరిగింది. అలాగే డయాగ్రామ్ ఏసి కూడా మీకు మొదట్లోనే వివరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి బ్యాంకింగ్ అండ్ పోస్టల్ ఉద్యోగాలండి. ఇది కూడా మనకి ఉద్యోగాలకు సంబంధించి ఇంకా ఆర్‌పీఎఫ్, ఎన్‌డీఎఫ్ అనేది మనం ఆల్రెడీ ముందే చెప్పాం. ఎక్కువగా హైట్ అలాగే పర్సనాలిటీ ఉండేవాళ్ళకని. సో, మరి మాకు హైట్ అండ్ పర్సనాలిటీ లేదు సార్. కానీ మాకు జ్ఞానం ఉంది. మేము చాలా తెలివైన వాళ్ళం. బట్ మాకు హైట్ లేకపోవడం వల్ల ఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ పొందలేము అని చాలా మందికి ఉంటుంది. అది కూడా ఇంటర్మీడియేట్ అయ్యాక. సో, అటువంటి వారి కోసం ఇది ఒక అద్భుత అవకాశం అండి బ్యాంకింగ్ రంగం, అలాగే పోస్టల్ ఉద్యోగాలనేవి. సో, దీనిలో చూడండి ఐబీపీఎస్ అనేది ఉంటుందండి. ఈ ఐబీపీఎస్ క్లర్క్ లేదా ఎస్‌బీఐ క్లర్క్ అనేది మనం ఈ పోస్టులు మనం రాయవచ్చండి. ఇది బ్యాంకింగ్ ఫీల్డ్‌కి సంబంధించి. దీనికి ఐబీపీఎస్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జాబ్స్ అండి. ఇవి రీసెంట్‌గా మనం 10th మీద కూడా చాలా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందండి. 10థ్‌లో బేసిక్ మార్క్స్ మనకు 10th మెరిట్ మార్క్స్ పరంగా కూడా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగాలు. సో, అలాగే ఇంటర్మీడియేట్‌తో కూడా ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ కొంచెం హై లెవెల్‌లో పోస్ట్ ఆఫీస్‌లో ఇండియన్ పోస్ట్ ఆఫీస్‌లో జాబ్స్ అయితే ఉంటాయండి. దీనికి కూడా మనం ఇంటర్మీడియేట్ అయ్యాక ఎలిజిబుల్ అవుతారు అందరూ కూడా. సో, అలాగే ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ అండి. ఇది మనకి కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎస్ఎస్‌సి, సీహెచ్ఎల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మంచి ఉద్యోగాలండి ఇవి. ఇవి కూడా 10+2 లెవెల్‌లో జాబ్స్ అండి. ఇవి కూడా మనం ఎస్ఎస్‌సి రాయాలన్నా, అలాగే సీహెచ్ఎస్ఎల్ సంబంధించి ఏవి రాయాలన్నా మనకి ఇంటర్మీడియేట్ సరిపోతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చి పోలీస్ అండి. పోలీస్ అండ్ రైల్వే ఉద్యోగాలు. సో, వీళ్ళకి కూడా హైట్ ఉండాలండి. అలాగే ఎస్ఐ అటువంటి దానికైతే హైట్ కన్నా ఇంటెలిజెంట్ అనేది ముఖ్యం కనుక కొంచెం బాగా చదివేవాళ్ళు హైట్ కొంచెం తక్కువ ప్రాబ్లమ్ లేదు. ఈ పోలీస్ అండ్ రైల్వే ఉద్యోగాలకైతే సాధించవచ్చండి. ఇందులో ముఖ్యంగా పోలీస్ అండి, అలాగే కానిస్టేబుల్, ఎస్ఐ ఈ పోస్టులకైతే మనము పోటీ పడవచ్చు ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ తర్వాత. నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్‌బీ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం అందరికి ఎలిజిబుల్ అయ్యేదైతే ఆర్ఆర్‌బీ అండి. ఇంటర్మీడియేట్ తర్వాత అయితే మనకి హైట్ పరంగా కాకుండా హైట్, పర్సనాలిటీ అనేవి ఎక్కువగా చూడకుండా నార్మల్‌గా తెలివి అలాగే ఉద్యోగం సాధించాలని ఎక్కువ ఎవరైతే ఆశపడతారో వాళ్ళకైతే ఈ ఆర్ఆర్‌బీ అనేది బాగా యూజ్ అవుతుందండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది గ్రూప్ డి అలాగే ఏఎల్‌పీ అనేది. సో, వీటి ద్వారా అయితే బాగా సాధించవచ్చు ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు వరకు అయితే మనం టోటల్గా మనం ఏ కోర్సు ఎంచుకోవాలి అనేది టోటల్గా మీకైతే ఒక అవగాహన కోసం అయితే పూర్తిగా వివరంగా వివరించడం జరిగింది. ఇంకా ఏ కోర్స్ ఎంచుకున్నది ఇక మీరే నిర్ణయించుకోండి. దానికి కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. మీ ఆసక్తి, లక్ష్యాలను బట్టి ఎంపిక చేసుకోవాలండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్క లక్ష్యాలను బట్టి వాళ్ళు ఆ రంగాలు ఎంచుకుంటేనే పైకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ చేయాలని చాలా మంది కోరుకుంటుంది. కానీ తల్లిదండ్రుల ప్రమేయం గాని, వేరే ప్రైవేట్ ప్రమేయం ద్వారా గాని వేరే కోర్సులు ఎంచుకుంటారు. బట్ వాళ్ళు అందులో రాణించలేరు. ఎందుకంటే వాళ్ళకి దేని మీద అయితే ఆసక్తి ఉంటుందో విద్యార్థులకు అవే రంగాన్ని ఎంచుకుంటే వాళ్ళు భవిష్యత్తులో రాణించగలరు. అది మీరు ముందుగా విద్యార్థులు ఇంటర్మీడియేట్ అయ్యాక అది మీ మీ వ్యక్తిగతంగా ఆలోచించుకోండి. మీ ఆసక్తి, లక్ష్యాలు ఏ రంగంలో ఉందనేది. దానికి తగ్గట్టు కోర్సును ఎంచుకుంటే చక్కగా జీవితంలో పైకి రావచ్చు. నెక్స్ట్ స్కిల్స్ అండి. మీ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచి అవకాశాలు పొందవచ్చండి. నెక్స్ట్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ముందుగా ప్రిపరేషన్ చేయాలండి. మనం చెప్పాం కదా, ప్రభుత్వ ఉద్యోగులు డైరెక్ట్‌గా ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ తర్వాత రాయాలనుకున్నవారు ముందుగా ప్రిపరేషన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి. చూడండి, జేఈఈ, అలాగే నీట్, ఎన్‌డీఏ, యూపీఎస్‌సి ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ అవ్వాలండి. సో ప్రభుత్వ ఉద్యోగులు సాధించాలనుకునే వాళ్ళు ఇంటర్మీడియేట్ తర్వాత, లేదా ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకున్న వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ ఉందనుకోండి, దానికి జేఈఈ ఆర్ నీట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అటువంటి ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. సో అలా ముందుగా సిద్ధమయ్యి మీకు ఏ కోర్స్ అయితే మీ ఆసక్తికి అనుగుణంగా ఉంటుందో అటువంటి కోర్సులు ఎంచుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మన ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తయి ప్రస్తుతం ఏ కోర్స్ చేయాలని ఆలోచిస్తున్న విద్యార్థులందరికీ కూడా మరొకసారి చెప్తున్నాం.